అందరికీ నమస్కారం. ఇక కథలోకి వెళ్తే వీళ్ళ టామ్ అండ్ జెర్రీ వార్ మళ్ళీ మొదలైంది. నాకెందుకొచ్చిన గొడవ, బయటికి వెళ్ళిపోతా మనసులోనే అనుకుంటూ మెల్లగా బయటికి జారుకుంది కావేరి. వాళ్ళ గొడవ ఎవరికంటా పడకుండా డోర్స్ దగ్గరికి వేసి మెల్లగా కిందకి వెళ్ళిపోయింది. అమృత కోపంగా యష్ మీదకి చేతికి దొరికినవి విసురుతోంది. యష్ వాటి నుంచి తప్పించుకుంటూ దగ్గరికి వచ్చి తన 2 చేతులు వెనక్కి మర్చి కౌగిల్లో బంధించాడు. తను విడిపించుకోవటానికి గింజుకుంటుంటే కింద పడ్డ సామాన్ల మీద కాలు పెట్టి ఇద్దరూ స్లిప్ అయి బెడ్ మీద పడ్డారు. అమృత పైకి లేవబోతుంటే తనని బెడ్కి అదిమి పట్టుకున్నాడు. నాకు పొగరెక్కువ అన్నావుగా, వదులు నన్ను. వదలను. ఏం చేస్తావు? గట్టిగా అరుస్తా. అప్పుడు ఇంట్లో అందరూ వస్తారు. ఓసిన పిచ్చి పెళ్ళామా, మనిద్దరం ఇలా గదిలో ఉండగా అరిచావనుకో వాళ్ళకి వేరే విధంగా అర్థమవుతుంది. చచ్చినా ఎవరు లోపలికి రారు. వేరే విధంగా అంటే అదే. చిచి, అరుపులో ఇన్ని అర్థాలుంటాయా? అసలే శివబావ పెళ్ళయ్యే వరకు ఫస్ట్ నైట్ వద్దని చెప్పాం. ఇప్పుడు గనక వాళ్ళు అలా అర్థం చేసుకుంటే నా మొహం ఎలా చూపించాలి? ముందే చెప్పి మంచి పని చేశావు. అయినా సరే నువ్వు నాకు పొగరెక్కువ అనడం ఏం బాలేదు. సారీ చెప్పమంటే చెప్తా, కానీ 100కి 100 పాలు అది మాత్రం నిజమే. అలాగా? ఆడపిల్లకి ఆ మాత్రం పొగరుండాలిలే. అయినా నువ్వలా అనకూడదు. సారీ చెప్పు, క్షమించేస్తా. యష్ నవ్వుతూ ముందుకు వంగి తన చెంప మీద ముద్దు పెట్టాడు. తను నవ్వుకుంటూ యష్ వైపు ఒక లుక్ ఇచ్చింది. సరిపోలేదు, మళ్ళీ చెప్పు. ఈసారి నుదుటి మీద ముద్దు పెట్టాడు. మళ్ళీ చెప్పు. 2 క్షణాలు తనని అలానే చూస్తూ పెదవులందుకున్నాడు. అవాక్కయింది అమృత. రెండో చెంప మీద ముద్దు పెడతాడు అనుకుంది. డైరెక్ట్ లిప్స్ మీద పెట్టేసరికి షాక్తో కాసేపు బిగుసుకుపోయింది. యష్ పెదవుల తడి తనలో ఏవో కోరికలు రగిలిస్తుంటే అతని చుట్టూ కౌగిలి బిగించింది. ఆ ముద్దుతో తనకి పరవశం కలిగిస్తూనే మరో లోకంలోకి తీసుకువెళ్ళి వదిలిపెట్టాడు. తను కళ్ళు మూసుకొని ఆ అనుభూతిని ఆస్వాదిస్తూ ఉండిపోయింది. తన ఉచ్ఛ్వాస నిశ్వాసల వేడి అతనికి తేలుస్తూనే ఉంది. నవ్వుతూ తన తల నిమురుతూ నుదుటి మీద ముద్దు పెట్టేసరికి కళ్ళు తెరిచింది. యష్ తననే చూస్తూ ఉండటంతో సిగ్గు ముంచుకొచ్చి అతని గుండెల్లో తలదాచుకుంది. యష్ తన తల నిమురుతూనే గుండెల్లో పొదుముకున్నాడు. ఎలా ఉందమ్మో? ఛీ పో, అలా అడుగుతారా ఎవరైనా? ముద్దుకే ఇంత సిగ్గుపడితే ఇక అసలు కార్యానికి నన్ను దగ్గరికి రానిస్తావా? అప్పుడు చూద్దాంలే, నన్ను కాసేపు మాట్లాడించకు. యష్ గుండెల మీదే తలపెట్టి కళ్ళు మూసుకుంది. తన చుట్టూ కౌగిలి బిగించాడు. మెల్లిగా ఇద్దరు నిద్రలోకి జారుకున్నారు. హర్ష చాలాసేపు ఆడుకుని అమృత గుర్తు రావడంతో గదిలోకి వచ్చాడు. డోర్ తెరిచి చూసేసరికి ఇద్దరూ నిద్రపోతూ కనిపించారు. మొదటిసారి తల్లిదండ్రులని అలా దగ్గరగా చూసేసరికి సంతోషం అనిపించింది వాడికి. వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా తలుపు దగ్గరికి వేసి కిందకి వెళ్ళిపోయాడు. రఘురామయ్య పిలవటంతో ఆయన గదిలోకి వచ్చాడు. ఏంటి పెద్ద తాతయ్య, మీ అమ్మా నాన్న ఎక్కడ్రా? చాలాసేపటి నుంచి కనిపించటం లేదు. పడుకున్నారు. వాళ్ళని డిస్టర్బ్ చేయకండి. మీకేం కావాలో చెప్పండి పెద్ద తాతయ్య, నేను తీసుకొస్తాను. అబ్బో, అప్పుడే పెద్దోడివైపోయావేంట్రా? నాకేమీ వద్దు కానీ ఇలా వచ్చి కూర్చో. హర్షని ఎత్తుకొని ఆయన ఒడిలో కూర్చోబెట్టుకున్నారు. హర్ష నవ్వుతూ చూస్తుంటే సంతోషంతో మనసు ఉప్పొంగింది ఆయనకి. ప్రేమగా వాడి తల నిమురుతూ నుదుటి మీద ముద్దు పెట్టారు. నిన్ను చూస్తుంటే నా చిన్నతనం గుర్తొస్తుందిరా. నీలో నన్ను నేను చూసుకుంటున్నట్టుగా ఉంది తెలుసా? అవునా తాతయ్య? అయితే నాతో ఆడతారా మీరు? సరే, ఏ ఆటో చెప్పు, ఆడిద్దాం. దొంగ పోలీస్ ఆట ఆడదాం తాతయ్య. నువ్వు దొంగవంట, నేను పోలీస్నంట. నువ్వు దాక్కుంటే నేను వెతికి పట్టుకుంటాను. నేను దొంగనంటే బాగోదేమోరా. అయ్యో తాతయ్య, ఇది ఆటే కదా, వెళ్ళి దాక్కోండి. ఒప్పుకున్నాక తప్పుతుందా? సరే కానీ. హర్షని కిందకి దించి పక్కకి వెళ్ళి దాక్కున్నారాయన. హర్ష తల కొట్టుకుంటూ ఆయన దగ్గరికి వచ్చాడు. నా ఎదురుగా దాక్కుంటే నాకు తెలిసిపోతుంది కదా తాతయ్య. నేను కళ్ళు మూసుకుంటాను, ఆ తర్వాత మీరు దూరంగా వెళ్ళి దాక్కోండి. సరేరా, కళ్ళు మూసుకో అయితే. హర్ష కళ్ళు మూసుకున్నాడు. రఘురామయ్య గారు అటూ ఇటూ చూసి ఎటెళ్లాలో తెలియక కిచెన్లో దూరారు. అంతకుముందే కారం అయిపోయిందని సుభద్రని పక్కింటికి పంపింది జానకమ్మ. చేబదులు తీసుకురమ్మని జానకమ్మ ఒక్కరితే వంట చేస్తూ కిచెన్లో నక్కి చూస్తున్న రఘురామయ్యని ఆశ్చర్యంగా చూసింది. వాళ్ళ పెళ్ళైన ఇన్నేళ్లలో మొదటిసారి ఆయన కిచెన్లో అడుగుపెట్టడం.
ఎప్పుడైనా ఆయన పిలిస్తే చేస్తున్న పని ఆపేసి కిచెన్లోంచి పరిగెత్తుకెళ్ళేది. అలాంటిది ఆవిడని పిలవకుండా ఆయన కిచెన్లోకి రావడం ఆశ్చర్యంగా అనిపించింది. మాటిమాటికి తల ముందుకు పెట్టి బయటికి చూస్తున్నాడు. ఏమైంది ఈయనకి అనుకుంటూ చేతిలో గరిటెతోనే దగ్గరికి వచ్చి భుజం మీద తట్టింది. పక్కకి చూసేసరికి జానకమ్మ. ఏంటండి, ఏమైనా కావాలా? నన్ను పిలిస్తే వచ్చేదాన్నిగా. అప్పుడే హర్ష అటుగా రావడం చూసి ఆవిడని దగ్గరికి లాక్కొని నోరు మూసేశాడు. అనుకోని పరిణామానికి బిత్తరపోయింది ఆవిడ. అప్పుడే సుభద్ర కారం పట్టుకుని లోపలికి అడుగుపెట్టింది. అక్కడ రఘురామయ్యని జానకమ్మని అలా చూసేసరికి కళ్ళు పెద్దవి చేస్తూ చేతిలో కారం డబ్బా వదిలేసింది. అంతే, ఆ కారం ఘాటుకి దగ్గుతూ బయటికి వచ్చేశారు ముగ్గురు. రఘురామయ్య గారు దగ్గుతూ అలుపు తీర్చుకుని సుభద్ర వైపు చూశాడు. క్షమించండి మావయ్య గారు, మీరున్నారని తెలియక లోపలికి వచ్చేశాను. ఇంతలో హర్ష తాతయ్య అవుట్ అంటూ దగ్గరికి వచ్చి కాళ్ళను చుట్టేశాడు. సుభద్ర జానకమ్మ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. మీ ఇద్దరి వల్లే నేను వీడికి దొరికిపోయాను. పోయి వంట పని చూడండి. హర్షని ఎత్తుకొని పక్కకి వెళ్ళిపోయాడు ఆయన. సుభద్ర ఒక్కసారిగా నవ్వడం మొదలుపెట్టింది. జానకమ్మ కోపంగా చూసింది. ఎందుకే నవ్వుతున్నావు? మీ ఇద్దరిని అలా చూసేసరికి నిజంగానే బిత్తరపోయానత్తయ్య. ఒక్క క్షణం ఈ వయసులో మావయ్య గారికి సరసాలు గుర్తొచ్చాయేంటా అనుకున్నా. అసలు విషయం ఇదా? చాలేవే నువ్వు నీ జోకులు. తెచ్చిన కారం మొత్తం కింద పడేశావు. ఇప్పుడు వంట ఎలా చేయాలి? మళ్ళీ వెళ్ళి తీసుకొస్తానత్తయ్య. నేను వెళ్తాలే, నువ్వు ఆ కారం శుభ్రం చెయ్యి. వద్దులేండి అత్తయ్య, మావయ్య గారు మళ్ళీ వస్తే నేనుంటే బాగోదు కదా. జానకంగా కోపంగా సుభద్ర నెత్తి మీద ముట్టింది. ముందు పంచూడు. నవ్వుకుంటూ బయటికి నడిచింది ఆవిడ. సుభద్ర కూడా నవ్వుతూ పక్కకి చూసింది. రఘురామయ్య హర్షతో ఆడుతూ కనిపించారు. ఏ తల్లి కన్న కొడుకో తెలియదు గాని ఈ ఇంటి సంతోషాలన్నీ తిరిగి తెచ్చేశాడు. వీడి అల్లరితో అందరినీ మార్చేస్తున్నాడు. మనసులోనే అనుకుంటూ దిష్టి తగలకుండా మెటికలు విరిచి కిచెన్లోకి వెళ్ళిపోయింది సుభద్ర. రఘురామయ్య గారు పిలవటంతో ఇంట్లో అందరూ వరండాలోకి వచ్చి నిలబడ్డారు. ఆయన పక్కనే పెళ్ళిళ్ళ పేరయ్య ఉండటం చూసి విషయం అర్థమైంది వాళ్ళకి. శివ కోసం సంబంధం తెచ్చారని. శివ పక్కనే ఉండటంతో ఒక ఫోటో తీసి అతని వైపు పెట్టారాయన. నీకోసం ఒక సంబంధం చూసాంరా, చూసి ఎలా ఉందో చెప్పు. మీరు చూశారుగా తాతయ్య, ఇక నేనేం చూడ్డం దేనికి? మీకు నచ్చితే ఖాయం చేసేయండి అంటూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయాడు. యష్ అతని వైపే బాధగా చూస్తూ అమృత వైపు చూసేసరికి కళ్ళతోనే సైగ చేసి రఘురామయ్య చేతిలో ఫోటో తీసుకొని శివ వెనుకే వెళ్ళింది. ఏంటి బావా, కనీసం ఫోటో కూడా చూడకుండా ఖాయం చేసేయమంటున్నావు? తాతయ్య చూశారంటే ఖచ్చితంగా మంచి సంబంధమే అయి ఉంటుంది కదా. ఇక నేను చూసేదేముంది చెప్పు. అలా అంటావేంటి? అసలు మా బావకి కాబోయే భార్య అంటే ఎలా ఉండాలి? నీకు నచ్చకుండా చేసేస్తారా ఏంటి? ముందు ఫోటో చూడు. నువ్వే చూసి చెప్పు ఎలా ఉందో తను. సరే, కవర్లోంచి ఫోటో తీసి చూసింది. అలానే ఉండిపోయిన తనని గమనించి భుజం తట్టాడు శివ. ఓయ్, ఏమైందే అలా బిగుసుకుపోయావు? కొంపదీసి అమ్మాయి బాలేదా ఏంటి? అమృత కళ్ళు గిరగిరా తిప్పుతూ శివ వైపు ఒక లుక్కిచ్చి పెదవి విరిచింది. కంగారుగా ఫోటో లాక్కొని చూశాడు. స్వచ్ఛమైన నవ్వుతో అచ్చం పల్లె ఆడపడుచులా గడుసుతనం మొహంలోనే ఉట్టిపడుతూ హూందాగా ఉంది ఆ అమ్మాయి. కొన్ని క్షణాలు శివ కూడా చూపు తిప్పుకోలేకపోయాడు. శివ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతూ వెనక్కి తిరిగింది అమృత. ఇంట్లో అందరూ ఆతృతగా వాళ్ళ వైపే చూస్తున్నారు. తాతయ్య, ఆ అమ్మాయి బావకి నచ్చేసింది, సంబంధం ఖాయం చేసేయండి. అమృత అరుపులతో తేరుకొని పక్కకి చూసేసరికి అందరూ సంతోషంగా శివని చుట్టుముట్టేశారు. శివ, నీకు ఓకే కదా? మీ ఇష్టం తాతయ్య, సిగ్గుపడుతూ చెప్పాడు. అబ్బో, మా బావకి సిగ్గుపడటం కూడా తెలుసే. నువ్వుండవే, ఊరికే వాన్ని ఆట పట్టిస్తావు కసిరింది సుభద్ర. రే శివ, అమ్మాయి అయితే చాలా బాగుందిరా, నీకు మంచి జోడీ కూడా. రేపే వెళ్ళి సంబంధం ఖాయం చేసుకుని వద్దాం. నువ్వు వేరే పనులు పెట్టుకోకు. సరే తాతయ్య. తాతయ్య, ఇంతకీ అమ్మాయి పేరేంటి? ఆతృతగా అడిగాడు యష్. అందరూ కూడా ఆయన వైపే చూడడం గమనించి అందర్నీ చూస్తూ నవ్వుతున్నారు. పేరడిగితే నవ్వుతావేంటి తాతయ్య? ఏం లేదు, శివుడిలో అర్ధభాగం తీసుకున్న అర్ధనారీశ్వరే వీడిలో సగభాగం కాబోతుంది. నవ్వుకుంటూ బయటికి నడిచారు ఆయన.
ఆయన చెప్పింది అర్థం కాక అయోమయంగా ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. పేరడిగితే ఏదో చదివి వెళ్ళిపోయాడేంటినా? ఏమో సుభద్ర, నీకేమైనా అర్థమైందా? మనకంత నాలెడ్జ్ లేదులే అత్తయ్య. యష్ ఆలోచిస్తూ ఏదో తట్టడంతో అందరి వైపు చూశాడు. పార్వతి. ఆ ఆ అమ్మాయి పేరు పార్వతి. కరెక్టేనా తాతయ్య? వెళుతున్న రఘురామయ్య వెనక్కి తిరిగి యష్ వైపు చూశాడు. నా మనవడు అనిపించావురా. కరెక్టే. అమ్మాయి పేరు శివపార్వతి. పక్కూరి జమీందారు గారి మనవరాలు. తల్లిదండ్రి లేరు. వాళ్ళ తాతయ్యే పెంచి పెద్ద చేశారు. చదువు పూర్తి చేసుకొని ఊర్లోనే పేద పిల్లల కోసం సొంతంగా స్కూల్ నడుపుతుంది. ఆయన మాటలు విన్న తర్వాత తన మనసేంటో కూడా అర్థమైంది శివకి. చిన్నగా నవ్వుకుంటూ చేతిలో ఉన్న తన ఫోటో వైపు చూశాడు. శివ ముఖ కవలికలు గమనిస్తూనే ఉన్నాడు యష్. సంతోషంగా అనిపించింది మనస్సుకి. ఇంకా కట్ చేస్తే, ఎక్కడికి తీసుకువెళ్తున్నావురా బాబు? చెప్పా పెట్టకుండా పొలంలోంచి లాక్కొచ్చేశావు. బైక్ వెనుక కూర్చొని ఊరికే టెన్షన్ పడుతున్నాడు శివ. యష్ డ్రైవ్ చేస్తూనే అద్దంలో అతని మొహం చూసి నవ్వుతున్నాడు. భయపడకు బ్రదర్, నీ కాబోయే భార్యని నా కాబోయే వదినని చూసొచ్చేద్దాం. ఆ ఏంటి? రేపు వెళ్తాం కదా, ఇప్పుడెందుకు? ఇంకా ఏ కాలంలో ఉన్నావు బ్రదర్? అందరితో పాటు మనము చూడ్డమేంటి? మనం ముందే చూసేద్దాం. నువ్వు నా కొంప ముంచెట్టే ఉన్నావు. తాతయ్యకి తెలిస్తే నా పని అవుట్. వెనక్కి వెళ్ళిపోదాం యష్, నా మాట విను. అబ్బా ఏం కాదు, భయపడకు. పెద్దలందరి మధ్యలో ఏం మాట్లాడుకోవటానికి మీకు ప్రైవసీ ఉండదు. అందుకే ఇలా తీసుకొచ్చాను. నువ్వు కాసేపు సైలెంట్గా కూర్చో. మనసులో భయంగా ఉన్నా తనని చూడాలి అనే కోరిక కలగటంతో మౌనంగా ఉండిపోయాడు శివ. కాసేపటికి పక్కూరికి చేరుకున్నారు. అక్కడ ఒక పెద్దాయన్ని ఆపి శివపార్వతి గురించి అడిగితే తను నడుపుతున్న స్కూల్ వైపు చూపించాడు. ఆయనకి థ్యాంక్స్ చెప్పి స్కూల్ దగ్గరికి వచ్చారు ఇద్దరు. బైక్ పార్క్ చేసి నెమ్మదిగా స్కూల్లో అడుగుపెట్టారు. విజయేంద్ర భూపతి మెమోరియల్ స్కూల్ అని రాసుంది. అది వాళ్ళ తాతయ్య పేరని అర్థమైంది ఇద్దరికి. సాయంత్రం కావటంతో డ్రిల్ కోసం పిల్లలందరికీ బయటికి పంపించారు. వాళ్ళు ఆటలాడుకుంటూ బయటే ఉన్నారు. అక్కడెక్కడా ఆ అమ్మాయి కనిపించకపోవడంతో చుట్టూ వెతుకుతూ లోపలికి నడిచారు. బ్యాగ్ సర్దుతూ 2 రోజుల క్రితం వాళ్ళ తాతయ్య ఇచ్చిన శివ ఫోటో చేతికి తగలటంతో బయటకి తీసి చూస్తుంది తను. చూడగానే నచ్చేశాడు. వాళ్ళ తాతయ్య తీసుకొచ్చిన సంబంధం మీద నమ్మకం ఉండటంతో అతనినే తన భర్తగా ఫిక్స్ అయిపోయింది. ప్రేమగా ఆ ఫోటోని తడుముతుండగా తన స్నేహితురాలు రేఖ లోపలికి వచ్చింది. ఓహో, ఏంటే నీ రాకుమారుణ్ణి మర్చిపోలేకపోతున్నావా? అస్తమాను ఆ ఫోటోనే చూస్తున్నావు. నచ్చాడు కాబట్టి చూస్తున్నా. ఇలా ఫోటోలో చూసే బదులు డైరెక్ట్ వెళ్ళి చూడొచ్చు కదా. బాగోదేమోనే, నాకు చూడాలనే ఉంది. కానీ వాళ్ళ దగ్గర నుంచి ఇంకా కబుర్ రాలేదు. నేను అతనికి నచ్చానో లేదో. నువ్వు నచ్చలేదంటే వాడికి చత్వారం అని అర్థం. నీకేం తక్కువే నచ్చకపోవడానికి. సరేలే, ఇవాళో రేపో కబుర్ చేస్తారని తాతయ్య గారు చెప్పారు, చూద్దాం. సరే, అటెండెన్స్ రిజిస్టర్ ఇక్కడ పెట్టాను, ఒకసారి చెక్ చేయి. టైం అవుతుంది కదా, నేను లాస్ట్ బెల్ కొట్టేస్తాను. సరే. రేఖ బయటికి వచ్చి ప్యూన్కి బెల్ కొట్టమని చెప్పింది. పక్కకి తిరిగేసరికి శివ, యష్ దిక్కులు చూస్తూ కనిపించారు. శివని ఫోటోలో చూడడం వల్ల గుర్తుపట్టింది తను. నవ్వుతూ పార్వతి దగ్గరికి పరిగెత్తింది. అరుస్తూ లోపలికి వచ్చిన రేఖను చూసి ఏమైందని అడిగింది పార్వతి. తను విషయం చెప్పటంతో సంతోషంగా బయటికి వచ్చింది. అప్పటికే వాళ్ళు క్లాస్ రూమ్స్ వెతుకుతూ వస్తున్నారు. ఇద్దరూ డోర్ దగ్గర నిలబడి చాటుగా చూస్తున్నారు. ఈయనేంటి చెప్పా పెట్టకుండా ఇలా స్కూల్కి వచ్చేశాడు? అక్కడ మనసు గుంజేసుంటుంది పాపం. అందుకే నిన్ను చూడాలన్న ఆత్రం ఆపుకోలేక వచ్చేశాడు గురుడు. అంతే అంటావా? లేకపోతే నీ స్కూల్కి నిన్ను వెతుక్కుంటూ ఎందుకొస్తాడు? నాకెందుకో టెన్షన్గా ఉందే. కంగారు పడకు. నీకు అతనెవరో తెలియనట్టే నటించు. కాసేపు బావగారిని ఆట పట్టించేద్దాం, సరేనా? వద్దే, బాగోదేమో. అబ్బా ఏం కాదులే, నువ్వెళ్ళు, చెప్తాను. పార్వతిని గది నుంచి బయటికి తోసింది. అప్పుడే శివ ఆ గది దగ్గరికి రావటంతో తను కింద పడబోతుంటే పట్టుకున్నాడు. పక్క క్లాస్ రూమ్లోకి తొంగి చూస్తున్న యష్ పక్కన శివ లేకపోయేసరికి బయటికి వచ్చి చూశాడు. శివ చేతిలో ఉన్న పార్వతిని చూడగానే నవ్వొచ్చింది. దేవుడా, మంచి శకునం. ఇక వీడి పెళ్ళైపోయినట్టే. థ్యాంక్ యూ అని గట్టిగా అరిచేసరికి ఇద్దరూ తేరుకుని దూరంగా జరిగారు. తన టెన్షన్ మొహంలో కనిపించకుండా శివ వైపు చూసింది. ఎవరు మీరు? అది స్కూల్లో జాయిన్ అవ్వడానికి
మీరా? కాదు కాదు, నా కొడుకు. చిచి, నా కొడుకు కాదు, నా తమ్ముడి కొడుకు. యష్, ఇలా రా. శివ పిలిచేసరికి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. వీడి కొడుకే. తమ్ముడు కొడుకు అంటున్నారు? మీకు పిల్లలు లేరా? నాకింకా పెళ్లి కాలేదండి. అదేంటి, మీరు పెళ్లి చేసుకోకుండా మీ తమ్ముడికి ఎలా పెళ్లి చేసేశారు? ఏదైనా ప్రాబ్లమా? ఇలా ఇరుక్కుపోయానేంటి? ఇప్పుడు ఈ పిల్లకి ఏం చెప్పాలి? ఏంటండి మాట్లాడరు? శివ బిక్కమొహం వేయటంతో ఇక లాభం లేదని యష్ అందుకున్నాడు. ప్రాబ్లం ఏం లేదండి. మా జాతకాల ప్రకారం ముందు చిన్నవాడికి పెళ్లి చేసిన తర్వాతే పెద్దవాడికి చేయాలని చెప్పారు. అయినా మా ఇద్దరికి 6 నెలల వయసు తేడా, అంతే. చూస్తేనే తెలుస్తుందిలేండి, ఒకే వయసు వారని. సరే, ఇవాళ స్కూల్ టైం అయిపోయింది. రేపు పిల్లాన్ని తీసుకురండి, జాయిన్ చేసుకుంటాను. సరేనండి. అంతకంటే ఎక్కువసేపు ఉంటే దొరికిపోతామని భయపడి శివ చేయి పట్టుకుని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయాడు యష్. తను ముసిముసిగా నవ్వుకుంటూ శివ వైపే చూస్తూ ఉంది. బైక్ మీద సగం దూరం వచ్చిన తర్వాత బైక్ ఆపాడు యష్. ఇక్కడెందుకు ఆపావు యష్? నీతో కొంచెం పనుంది, దిగు నాన్న. బైక్ దిగి ఎదురుగా నిలబడ్డాడు. అమ్మాయితో ఏం మాట్లాడాలో కూడా తెలీదా? ఏదో పని మీద వచ్చానని చెప్పి పరిచయం చేసుకోవడం మానేసి నా కొడుకుని స్కూల్లో జాయిన్ చేయడానికి వచ్చానని చెప్తావా? నీకు ఆల్రెడీ పెళ్ళయిందని అనుకుంటే కంపు కంపు అయిపోయేది. ఆ టైంలో తననంత దగ్గరగా చూసేసరికి నా మైండ్ పనిచేయలేదురా. చిచి, నేను నా బ్రదర్ అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. నేను వద్దు అంటే తీసుకొచ్చి ఇప్పుడు తిడతావేంటి? నాకు అమ్మాయితో సరిగ్గా మాట్లాడడం రాదు. సరేలే, రేపు ఎలాగో పెళ్లి చూపులకు వెళ్తాం కదా, సరదాగా మాటలు కలుపు. అది సరే, ఈరోజు ఆ అమ్మాయిని మనల్ని చూసింది కదా, రేపు పెళ్లి చూపులో చెప్పేస్తుందేమో. చెప్పదు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? నిన్ను అక్కడి నుంచి తీసుకొచ్చేప్పుడు ఆ అమ్మాయిని గమనించాను. ఐ థింక్ నువ్వెవరో తనకి ముందే తెలుసు. తెలియనట్టుగా యాక్ట్ చేసి నిన్ను ఆట పట్టించింది. చచా, తెలుసుంటే అలా ఎందుకు చేస్తుంది? ఎందుకంటే నీలా తనది మట్టిబుర్ర కాదు కాబట్టి. అరే, సేమ్ అమ్ము కూడా ఇలానే అనేది. అబ్బా, నీకు పొగడ్తకి తిట్లకి తేడా కూడా తెలియడం లేదేంట్రా? సరే, రేపు ఆ అమ్మాయి అందరి ముందు నిజం చెప్పేస్తే నువ్వెవరో తనకి తెలియదనే అర్థం. చెప్పకపోతే తెలిసే నిన్ను ఆట పట్టించిందని అర్థం. అర్థమైందా? అర్థమైందిలే. ఇంటికి పోదాం పదా, తాతయ్య మన కోసం ఎదురు చూస్తాడు. బైక్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. పార్వతి సంతోషంగా ఇంటికి చేరేసరికి భూపతి గారు తన కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. తనని చూడగానే నవ్వుతూ దగ్గరికి వచ్చారు. ఏంటి తాతయ్య, చాలా సంతోషంగా ఉన్నారు? నా చిట్టి తల్లి పెళ్ళంటే సంతోషంగా ఉండదా ఏంటి? రఘురామయ్య గారు కబురు పంపారమ్మా, రేపు నిన్ను చూడ్డానికి వస్తున్నారు. ఆల్రెడీ ఆయన నన్ను చూసేశారుగా. ఏంటి? అదే తాతయ్య, ఫోటోలో చూశారు కదా అంటున్నా. ఫోటోలో చూసేది వేరు, మంచి చెడు మాట్లాడుకోవాలి కదా. రేపు స్కూల్కి సెలవు పెట్టు. సరే తాతయ్య. అబ్బాయి గురించి తెలుసుకున్నానమ్మా, చాలా మంచివాడు. అసలు అతని పెళ్ళి తన మరదలతో జరగాలంట, కానీ ఆ అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుందంట. అవునా? రఘురామయ్య గారు ఈ విషయాలన్నీ ముందుగానే మనకి తెలియజేశారు. లేదంటే తర్వాత మనస్పర్ధలు వస్తాయి కదా. ఆయన నిజాయితీ నాకు నచ్చింది. ఆయన పెంపకంలో అబ్బాయి ఎలా పెరుగుంటాడో అర్థమవుతుంది కదా. సరే తాతయ్య, నేను మిమ్మల్ని నమ్ముతాను. అతనితో నా జీవితం బాగుంటుందని మీకు అనిపిస్తే నాకే అభ్యంతరం లేదు. అది కాదురా, మీ అమ్ముంటే అన్నీ చూసుకునేది. నిన్నెలా అడగాలో నాకు తెలియటం లేదు. అబ్బాయి నీకు నచ్చాడు కదా? సిగ్గుపడుతూ తలదించుకుంది తను. సంతోషంగా అనిపించింది ఆయనకి. తన తల నిమ్ముతూ నుదుటి మీద ముద్దు పెట్టారు. నా బంగారు తల్లి, ఎప్పుడూ ఇంతే సంతోషంగా ఉండాలి. ఇక కట్ చేస్తే, అబ్బా టైం అవుతుంది, త్వరగా రండర్రా. రఘురామయ్య గారి హడావిడి చూసి శివ నవ్వుకుంటూ దగ్గరికి వచ్చాడు. వస్తారులే తాతయ్య, రెడీ అవ్వాలి కదా. ఏం రెడీ అవ్వడమో ఏంటో, వీళ్ళు సోకులు చేసుకొని వచ్చేసరికి ముహూర్తం దాటిపోయేలా ఉంది. ఇంకా చాలా టైం ఉంది తాతయ్య, మీరు రిలాక్స్ అవ్వండి. అమ్మో, రెడీనా? గదిలోకి వస్తూనే అడిగాడు యష్. యష్ని చూసిన కంగారులో చేతిలో ఉన్న చీర కుర్చీలు వదిలేసింది. చిరుకోపంగా యష్ వైపు చూసేసరికి నవ్వుకుంటూ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. నీ వల్లే కష్టపడి పెట్టాను. అసలే పట్టుచీర కట్టుకోవటం కష్టం తెలుసా? రిలాక్స్, ఎందుకంత టెన్షన్ పడతావు? నేనున్నాను కదా. నవ్వుతూ చీర చేతిలోకి తీసుకుని తన చేతికి ఇచ్చాడు. తను సరి చేసుకుంటూ ఉంటే యష్ మోకాళ్ళ మీద కూర్చుని కుర్చీలు సరిచేస్తున్నాడు. పెన్ పెట్టుకుని నవ్వుతూ యష్ వైపు చూసింది. ఇప్పుడు ఓకేనా? ఏమోకే?
ఇంకా నగలేసుకోవాలి కదా. బెడ్ మీద పెట్టిన నగల బాక్సులు చూసి నోరెళ్ళబెట్టాడు. ఇన్ని నగలేంటే? ఏం వేసుకోవాలో తెలియలేదు, అందుకే అన్నీ తీసిపెట్టాను. నువ్వు చెప్పు, ఏం వేసుకోను? యష్ నవ్వుతూ అన్నింటినీ చూసి సింపుల్గా ఉన్న ఒక నెక్లెస్ తీసి తన మెడలో వేశాడు. మరి వడ్డానం? మనం వెళ్ళేది శివ పెళ్లి చూపులకి. అమ్మూర్లో అన్నీ అలంకరించుకొని వస్తే నువ్వే పెళ్లి కూతురులా కనిపిస్తావు. ఇలానే వచ్చేయి. నిజంగానా? బానే ఉన్నానా? యష్ నవ్వుతూ తనని దగ్గరికి తీసుకున్నాడు. సిగ్గుతో ముడుచుకుపోతూనే ఏదో గుర్తొచ్చి యష్ని దూరంగా నెట్టింది. ఏమైంది? చీర నలిగిపోతుంది. ఆహా, మొగుడు కంటే చీరలంటేనే ఎక్కువ ఇంట్రెస్టే మీకు? అదేం కాదు. నలిగిన చీరతో బయటికి వెళ్తే లోపల ఏదో జరిగిందనుకొని అందరూ నవ్వుతారు. సరేలే, హర్ష ఎక్కడా? వాణ్ణి రెడీ చేసి నానమ్మకి అప్పగించాను. పద, టైం అవుతున్నట్టుంది. ముందు ఆ నగలని తీసి లోపల పెట్టు. అమృత నవ్వుతూ నగలన్నీ తీసి లోపల పెట్టేసింది. యష్ చేయి పట్టుకొని బయటకు వచ్చేసరికి హర్ష పరిగెత్తుకొచ్చి అమృతని చుట్టేశాడు. వాణ్ణి ఎత్తుకొని నుదుటి మీద ముద్దు పెట్టింది. అమ్మా, ఈరోజు నువ్వు చాలా బాగున్నావు తెలుసా? చాలా ముద్దుగా ఉన్నావు. ఏంట్రా, మీ అమ్మని కాకాపడుతున్నావు? ఏమైనా కొనిపెట్టాలా? యష్ మాటలకి మూతి బిగించి అతని వైపు చూసింది అమృత. ఏం కాదు డాడీ, మా అమ్మ నిజంగానే బాగుంది. అంటే నేను బాలేనా? నువ్వు బాగున్నావు, కానీ నీకంటే మా అమ్మే బాగుంది. అమృత నవ్వుకుంటూ హర్ష చెంప మీద ముద్దు పెట్టింది. నా బంగారమే. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.